ఇప్పుడే ఉంటే ఇంకో 10 సంవత్సరాలకి ఏమంట కడతారో ఈ నిధులన్నీ కూడా మీరు చెప్పిన నిధులన్నిటికీ కూడా అధిపతులు అమ్మవార్లే. అమ్మవార్లే కానీ కొన్ని పరీక్షలు పెడుతుంది కూడా చేసి ఉండవచ్చు. అలా రక్షించుకోలేనటువంటి చేసుకుంటున్నాడు. అలాంటి రక్షించేటువంటి వారికి నేను అమ్మవారిని ఉల్లంఘించకుండా ఉండాలి అని 70,000 సంవత్సరాలు యుద్ధం చేయాల్సి ఉంటుంది. మరి రాక్షసుడికి అంత బలం ఉన్నప్పుడు రక్షణ అయితే అన్ని రోజులు కూడా ఆ ఋషులను మునులను హింస పెడుతున్నటువంటి హిరణ్యకశిపుని ఎవరు సంహరించలేకపోతున్నారు. ఆయన ఆగడాలను ఎవరు అడిగట్టలేకపోతే ఇందాక 2 మాటలు అటు అనుకున్నాం స్వామివారి గుణగణాలు చెప్పుకోవడానికని. కాకపోతే రేపు అమ్మాయి అంటే అమ్మల వివాహం చాలా వైభవంగా జరిపించాలని దేవాలయం తరఫున చైర్మన్ గారిని మిగతా కమిటీ సభ్యులందరినీ కూడా తర్వాత ఆలయ కళ్యాణం బాగా జరిపిస్తే సంవత్సరం పాటు భక్తులంతా కూడా మానవులంతా కూడా ఈ దింపు స్వామివారి మాల కోరుచున్నాము. ఇప్పుడు దేవాలయంలో పెరుమాళ్ళు వెళ్తారు. తర్వాత స్వామివారికి మంగళ శాసనం తీర్థ ప్రసాద గోష్ఠి. అయితే ఆ స్వామివారు వీరు ఇవాళ ఎదుర్కోలు జరిగాయి. వారు వేరే దగ్గర వీరు వేరే దగ్గర ఉంటారు కాబట్టి మళ్ళీ ఇద్దరు దేవాలయం ఇప్పుడే ఉంటే ఇంకో 10 సంవత్సరాలకి ఏమంట కడతారో వచ్చింది. ఈ నిధులన్నీ కూడా మీరు చెప్పిన నిధులన్నిటికీ కూడా అధిపతులు అమ్మవార్లే. అమ్మవార్లే కానీ కొన్ని పరీక్షలు పెడుతుంది కూడా చేసి ఉండవచ్చు. అలా రక్షించుకోలేనటువంటి చేసుకుంటున్నాడు. అలాంటి రక్షించేటువంటి వారికి నేను అమ్మవారిని ఉల్లంఘించకుండా ఉండాలి అని 70,000 సంవత్సరాలు యుద్ధం చేయాల్సి ఉంటుంది. మరి రాక్షసుడికి అంత బలం ఉన్నప్పుడు రక్షణ అయితే అన్ని రోజులు కూడా ఆ ఋషులను మునులను హింస పెడుతున్నటువంటి హిరణ్యకశిపుని ఎవరు సంహరించలేకపోతున్నారు. ఆయన ఆగడాలను ఎవరు అడిగట్టలేకపోతే
ఇందాక ఓ 2 మాటలు అటు ఇటు అనుకున్నాం స్వామివారి గుణగణాలు చెప్పుకోవడానికని. కాకపోతే రేపు అమ్మాయి అంటే అమ్మల వివాహం చాలా వైభవంగా జరిపించాలని దేవాలయం తరఫున చైర్మన్ గారిని మిగతా కమిటీ సభ్యులందరినీ కూడా తర్వాత ఆలయ రేపు కళ్యాణం బాగా జరిపిస్తే సంవత్సరం పాటు భక్తులంతా కూడా మానవులంతా కూడా ఈ చిలుపూరు సస్య ఇటు అటు అటు వెళ్ళి మాల మార్కెట్ స్వామివారి మాల కోరుచున్నాము. ఇప్పుడు దేవాలయంలో పెరుమాళ్ళు వెళ్తారు. తర్వాత స్వామివారికి మంగళ శాసనం తీర్థ ప్రసాద గోష్ఠి. అయితే ఆ స్వామివారు వీరు ఇవాళ ఎదుర్కోలు జరిగాయి. వారు వేరే దగ్గర వీరు వేరే దగ్గర ఉంటారు కాబట్టి మళ్ళీ ఇద్దరు దేవాలయం పరిపూర్ణ శ్రీ సమేత శ్రీ రాయవార మహోత్సవ అనుగ్రహం. జై శ్రీమన్నారాయణ. శ్రీ భూమేశ్వర స్వామి దేవస్థానం చిరుపూరుకుంట బ్రహ్మోత్సవంలో భాగంగా రేపు స్వామివారి కళ్యాణం రంగరంగ వైభవంగా జరుపుకోవడం. దానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గారు రావడంతో స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ రాజయ్య గారు రావడం జరుగుతుంది. విశిష్ట అతిథులుగా దయాకర్రావు గారు వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ గారు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా స్వామివారి కళ్యాణం రేపు రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. స్వామివారిని ప్రత్యేకంగా ఇక్కడి నుంచి ఊరేగింపులో భాగంగా కళ్యాణ వేదిక వరకు ప్రత్యేక వాయిద్యాలు
కేరళ వైద్యాలతోటి, గూడూరు కళాకారులతోటి, కోలాట కళాకారులతోటి, ఇంకా చిరుత నల్గొండ నుంచి చిరుత యక్షగానంతో అన్ని విధాల స్వామివారిని తీసుకెళ్ళడానికి ప్రత్యేకంగా హనుమంతుని వేషాధారణలో కోయంబత్తూరు నుంచి భక్తులు రావడం జరుగుతూ ఉంది. అది కూడా ఒక ప్రత్యేకత ఈ బ్రహ్మోత్సవాల్లో. ఇక్కడి నుంచి ఊరేగింపుగా తీసుకోవడం జరుగుతూ ఉంది. కింద కూడా భక్తులకు అన్ని విధాల చలబందులు అన్నీ చేయడం జరిగింది. వాటర్ అరేంజ్మెంట్స్ కానీ, నీటి సౌకర్యం కానీ, అన్నదానము మీకు శేషాద్రి నిలయంలో భక్తుల ద్వారా అక్కడ అరేంజ్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్ని సెక్యూరిటీ రీజన్స్ అన్ని వాళ్ళు ఆల్రెడీ ఏసీపీ గారు మాట్లాడి దానికి సంబంధించిన అన్ని మంచినీటి సౌకర్యాలు కానీ అన్ని విధాల భక్తులకు ఏ ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ప్రసాద వితరణ అన్నీ ఉన్నాయి. భక్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణంలో స్వామివారికి మాతృ కావాలని ఆశిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.